మత పిచ్చి పట్టిన ఒక అక్క ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది ఆర్ఎస్ఎస్ అంటే అది ఒక హిందూ ఉగ్రవాద సంస్థ అన్నట్లు చెప్తూ ఉంటారు. ఈ 2025కి అక్షరాల 100 సంవత్సరాలు అయింది ఆర్ఎస్ఎస్ సంస్థ పెట్టి. అది హిందూ ఉగ్రవాద సంస్థ కాదు. వాళ్ళు ఎలాంటి నేర కార్యకలాపాలు చేయలేదు ఇంతవరకు భారతదేశంలో. ఇక విదేశాల్లో చేసింది లేదు. అదే గనక చేసినంటే భారతదేశంలో ఇన్ని మతాలు ఇంత విచ్చలవిడిగా విస్తరించేవి కాదు, ఇన్ని రకాలుగా మనల్ని దోచుకునే వాళ్ళు కాదు, ఇన్ని రకాలుగా కన్వర్షన్లు కూడా చేసేవాళ్ళు కాదు. ఏందక్క మాట్లాడుతున్నావు? ఆర్ఎస్ఎస్ హిందూ ఉగ్రవాద సంస్థ కాదా? అసలు నీకు హిస్టరీ తెలుసా అక్క, లేక తెలిసే తప్పుడు ప్రచారం చేస్తున్నావా? ఆర్ఎస్ఎస్ సంస్థ చేసిన ఆకృత్యాలు: నెంబర్ 1 కందమాన్ ఘోర హింసాకాండ, నెంబర్ 2 బాబ్రీ మసీదు వివాదం, నెంబర్ 3 గోధ్రా రైలు దహనకాండ, నెంబర్ 4 మణిపూర్ ఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు చేసిన సంస్థ ఆర్ఎస్ఎస్. ఎక్కడక్క క్రైస్తవులను కానీ ముస్లిం సోదరులను కానీ మనశ్శాంతిగా బ్రతకనిచ్చింది? తెలుసుకుని మాట్లాడక్క. దీనిపై మరింత సమాచారం వివరణ మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.